హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా చిన్న బాబు అంటే నిన్న నైట్ అండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారంట స్కూల్లో. అయితే నిన్న నైటే 8కి చెప్పాడు మా మేడం బిర్యానీ చేసుకొని తీసుకొని రమ్మందని చెప్పాడు. వాని కోసం నైట్ చికెను, మిర్చి పౌడరు అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇది మార్నింగ్ ప్రొద్దున లేవగానే ఇంకా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందండి. ఫ్రెష్ మసాలా, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఫ్రెష్‌గా వేస్తున్నానండి. ఇప్పుడైతే ఇక్కడ ధనియాలు ఒక 4 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 1, బిర్యానీ పత్తా 2, లవంగాలు ఒక 4, 4 కదండీ 8, మిరియాలు ఒక 10, జీలకర్ర ఒక టేబుల్ స్పూను, ఇలాచీ ఒక 2, స్టార్ మసాలా స్టార్ ఉంటుంది కదండీ అదొక 2. ఇక్కడ సోంపు కూడా వేస్తారండి. ఎందుకు వేస్తారంటే మనము బిర్యానీ అనేది చాలా హెవీగా మసాలాలతోని ఆయిల్‌తో అవుతుంది కదా! అందుకని ఇక్కడ సోంపు వేస్తారండి. ఇవన్నీ కూడా ఫ్రెష్‌గా అండి. ఇప్పటికిప్పుడే ప్రొద్దున్నే అన్నీ ఫ్రై చేసి ఫ్రెష్‌గా రెడీ చేసిన మసాలా అండి. మంచి టేస్టీగా ఉంటుంది. మస్తు ఫ్లేవర్‌గా ఉంటుంది. అసలు బిర్యానీ రాని వాళ్ళకు ఇది పెద్ద ప్రాసెసే. కానీ నేను బిర్యానీ మొత్తానికి రాదు. అమ్మో! బిర్యానీ అంటనా అదెవరు చేస్తారండి అని అన్నట్టు ఉంటది కదా! అలాంటి వాళ్ళకు నేను వేరే పద్ధతిలో బిర్యానీ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చాలా లెంతీ ప్రాసెస్ అండి. కానీ ఓపికగా చేస్తే ఏదైనా వస్తుంది. ఇక్కడ మసాలాలైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. అక్కడ బ్రౌన్ ఆనియన్ ఆహ్, వేయించుకుంటున్నాను. అంటే ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కట్ చేసింది. ఇక్కడ చూడండి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌గా మిక్స్ చేసుకుంది. ఇక్కడ కొత్తిమీర, పుదీనా. ఇక్కడ 1 కిలో చికెన్‌కు కిలోన్నర బియ్యం తీసుకున్నానండి. అంటే అర కిలో పెరుగు పడతదండి. 2 నిమ్మకాయలు పడతాయి. అంటే క్వాంటిటీ చెప్తున్నానండి 1 కిలో చికెన్‌కు. ఇక్కడ బిర్యానీ మసాలా పౌడర్ దొరుకుతుందండి. అది వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగుంటుంది. ఇక్కడ నేను నైటే చికెను 1 కిలో చికెన్ తీసుకొనొచ్చారు. అందులో ఉప్పు, కారం ఈ 2 మాత్రం వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. నెక్స్ట్ డే ఇందులో మనము అన్ని మసాలాలు కలిపేసుకుందాం. ఎందుకు నానబెట్టానంటే చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. చికెన్ ముక్క ఉప్పు, కారం తగిలి మంచి టేస్ట్ వస్తదండి తింటా ఉంటే గూడా. ఇది మనము మార్నింగ్ ఇంతకుముందే ఆహ్, వ ఫిక్స్ చేసుకున్నాం గదా! ఆ పౌడర్ అండి. ఫ్రెష్ మసాలా పౌడర్. ఇక్కడ కొత్తిమీర, పుదీనా. నేను కూడా ఇంత పెద్ద క్వాంటిటీ చేయడం కూడా ఫస్ట్ టైమే అండి. ఎందుకంటే నేను అరకిల రైస్ కన్నా ఎక్కువ వండలేదు. ఎప్పుడు మా హస్బెండే వండేవారు. ఇప్పుడు నాకు టైం వచ్చిందండి. చేయాల్సొచ్చింది. తప్పదు. లేకపోతే పిల్లలకు వాళ్ళ మేడం చెప్పిన తర్వాత తీసుకురాకపోతే కొంచెం పిల్లలు ఏడుస్తారు కదా! అందుకని చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది వేశానండి. పెరుగు ఒక ప్యాకెట్ మొత్తం పడుతుందండి. పెద్ద ప్యాకెటు అంటే అరకిల ప్యాకెటు. నిమ్మకాయలొచ్చేసి అంటే 2, నేను 2:30 వేశాను. కొంచెం పులుపు ఎక్కువైందన్నారు. అయితే మీరు 2 వేయండి కిలో చికెన్‌కు. 2 మాత్రమే వేయండి. కరెక్ట్‌గా ఉంటది. అంటే రసం ఎక్కువగా ఉంటే మీరు 2 వేయండి. రసం ఎక్కువగా లేకపోతే 3 వేయండి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్ అండి. బ్రౌన్ ఆనియన్ మంచిగా సన్నగా కట్ చేసుకొని, మంచిగా ఆయిల్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్ సగం వేసేసుకున్నాను. కొద్దిగా అట్లా డెకరేషన్ కోసం ఉంచుకున్నాను. ఈరోజు ఇంకొక 2 రోజులైతే ఈ ఇయర్ వెళ్ళిపోయి కొత్త ఇయర్‌లోకి అడుగు పెడతాం గదండీ! ఈ ఇయర్‌లో ఉన్న బ్యాడ్ అయినా, ఇంకేమైనా ఉంటే దాని బ్యాడ్ అనొద్దు కానీ ఏదైనా మంచి అయినా, చెడైనా 2 జరిగే ఉంటాయి కదా! అవన్నీ వదిలేసి కొత్త ఇయర్‌లో మనం కొన్ని మార్చేసుకొని, కొన్ని నేర్చేసుకొని, కొన్ని అలవాటు చేసుకోవడం నేర్చుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ పసుపు గూడా వేసుకున్నాను. మిర్చి పౌడర్ మనం ఉప్పు, కారం అన్నీ గూడా మీరు టేస్ట్ చూస్తూ చేసుకోండి. ఎందుకంటే ఇంతే వేయాలనేది మాత్రం లేదు. అంటే మనం క్వాంటిటీని బట్టి మనకు మసాలాలైనా, కారం, ఉప్పు అయినా గూడా మనకు వేయాలి కదా! అందుకే చూసి వేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటారు కదా! కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి. ఉప్పు, కారం ఏమైనా తగ్గితే, పులుపు తగ్గితే వేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఇంత పెద్ద క్వాంటిటీ ఎప్పుడు వండలేదు. అంటే 2 కిలోలు, కిలోన్నర, 3 కిలోలు ఇట్లా వండలేదండి. కిలో లాస్ట్ నాది. కానీ ఫస్ట్ ప్రయోగం చేస్తున్నాను. సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉప్పు, కారం 2 కూడా తగ్గాయి. మా వారు జిమ్‌కి వెళ్ళిపోయారు. పిల్లలు బ్రష్ చేస్తున్నారండి. వాళ్ళ కోసం మార్నింగ్ లేసి ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నానండి. కిచెన్‌లోకి వెళ్ళగానే హడావిడిగా లేవడం అన్ని పనులు టకాటక చేసేస్తున్నాను. ఫస్ట్ టైమ్ అండి మార్నింగ్ బిర్యానీ ఎవరైనా చేశారండి? నాలాగా ఎవరైనా బిర్యానీ మార్నింగ్ బిర్యానీ చేసేవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చేసుంటే కొంచెం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ నెయ్యి యూజే చేయలేదండి. ఎందుకంటే నెయ్యి లేదు. నెయ్యి ఉంటే నెయ్యి వేయండి. ఇక్కడ ఈ చికెను నానబెట్టడానికి మాత్రం నూనెనే వేయాలి. రైస్ ఉడికేటప్పుడు మాత్రము నెయ్యి వేయాలి. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. నేను క్లీన్‌గా సాఫ్ చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్‌గా ఆయిల్ అంతా మీదిగా వచ్చేసి ఎంత మంచిగా కనబడుతుందో. ఇక్కడ రైస్ అండి. రైసు ఎక్కించాను. ఇవి కిలోన్నర రైస్ అండి. ఇంకా ఇందులో షాజీరా, మసాలా అన్ని మసాలాలు, కొద్దిగా నిమ్మరసం. ఎందుకంటే నిమ్మరసం వేయడం వల్ల బియ్యం అనేది మంచిగా విడివిడిగా వస్తుందండి. ఇందులో కొద్దిగా బాస్మతి రైస్ వేశాను 1 కిలో, హాఫ్ కిలో నార్మల్ రైస్ వేశాను. ఇక్కడ ఆయిల్ వేశాను. మా బాబు చేస్తున్నాడండి. కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ప్రొద్దున్నే ఇవన్నీ బిజీగా అంటే కొంచెం ఇబ్బంది కదండీ. రైస్ అయితే ఉడికింది చూయించలేదండి. ఎందుకంటే నాకు మార్నింగ్ కాబట్టి కొంచెం పని బిజీలో వీడియో తీయడం కష్టమైంది. రైస్ ఉడికిన తర్వాత అంటే సగం ఇక్కడ 75% ఉడికిన తర్వాత వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకున్నది మాత్రం మా పెద్ద బాబు తీస్తున్నాడు. ఇక్కడ నేను రైస్ వేస్తున్నానండి. ఇక్కడ మీకు రెండో పద్ధతిలో బిర్యానీ చేసి చూపిస్తానన్నాను కదా! ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది వేరేలాగా ఉంటదండి. అది ఎప్పుడైనా టైం దొరికినప్పుడు సెకండ్ ప్రాసెస్‌లో చూపిస్తాను. అది చాలా ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళకి గూడా వంట ఈజీగా చేయగలుగుతారు బిర్యానీ. ఇక్కడ మనము 75% ఉడికించుకున్న రైస్ ఉంది కదా! అది ఇందులో వేసేద్దాం. మా పెద్ద బాబు అన్నాడు, లేయర్‌గా ఏద్దాం మమ్మీ" అన్నాడు. "అంత టైం లేదురా బాబు" అని చెప్పి ఇంకా మొత్తం రైస్ అంతా ఏసేసాను. నేనే కాదండి మా పెద్ద బాబు కూడా చేస్తాడు. మా పెద్ద బాబు వచ్చేసి 6థ్ క్లాస్ చదువుతున్నాడు. వాడు కూడా చేస్తాడు. బిర్యానీలు చేస్తాడు. ఆహ్, ఎగ్ బిర్యానీ చేస్తాడు. చికెన్ బిర్యానీ చేస్తాడు. ఏమంటారు ఫ్రైడ్ రైస్ చేస్తాడు. వెజిటబుల్స్ కర్రీ చేస్తాడు. అన్నీ చేస్తాడండి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే రైస్ మంచిగా వేసేసుకున్నాం కదా! ఆ తర్వాత మనకు కలర్ అండి. అసలు కలర్ యూజ్ చేయను అంట. నేనైతే మా పెద్ద బాబు అయితే ఏమంటారు కలర్ అంటే పిచ్చి అండి వానికి. బిర్యానీలో కలర్ ఉండాలంటాడు. ఇక్కడ కొద్దిగా ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఆనియన్ అలా స్ప్రింకిల్ చేయండి. మా పెద్ద బాబే చేస్తున్నాడు. ఎందుకంటే ఫోన్ పట్టుకోవడం ఇబ్బంది. అందుకనే వాడే చేస్తున్నాడు. ఇక్కడ కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం. ఇక్కడ నెయ్యి వేసుకోవాలండి. లాస్ట్‌లో నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ కూడా నేను మర్చిపోయానండి. బిర్యానీ ఫ్లేవరు దొరుకుతుంది. అంటే లిక్విడ్‌లో దొరుకుతుంది. అది ఇంట్లోనే ఉంది. కానీ హడావిడిలో మర్చిపోయాను. అది ఇప్పుడే వేసుకోవాలి. బయట కొన్న బిర్యానీ ఎట్లా స్మెల్ వస్తదో ఆ స్మెల్‌గా వస్తుందండి. అది వేస్తే మర్చిపోయాను. ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు 9 అవుతుందండి. పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది. తొందరగా రెడీ చేసి తొందరగా వాళ్ళకి టిఫిన్ బాక్స్ కట్టేసి ఇచ్చేసాను. ఇక్కడ మా హస్బెండ్ కూడా టిఫిన్ బాక్స్ కట్టేసి ఇచ్చేసానండి. ఇప్పుడైతే చికెన్ ఉడికిందో లేదో మరి రైస్ టేస్ట్ ఎలా ఉందో మాత్రం నేను చూడలేదండి. ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తాను. చికెన్ పీస్ కూడా ఉడికిందో లేదో చూద్దాం. చాలా సాఫ్ట్‌గా ఉడికిందండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో